ఇప్పటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఏ రక్త సంబంధం లేకపోయినా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవిత భాగస్వామియే తమ జీవితంగా ఉంటారు. ఇలాంటి బంధానికి ఉదాహరణే ఈ వ్యక్తి. తన జీవిత భాగస్వామి లేకపోతే తనకు జీవితమే లేదు అనుకున్నాడు. తన భార్య చనిపోయిందని నిజాన్ని తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ బాధాకర ఘటన శంషాబాద్లో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలంటూ ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాం. బెంగళూరు నుంచి వచ్చిన విజయ్ మరియు శ్రావ్య దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విజయ్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ శంషాబాద్లో ఉండేవారు. ఐవీఎఫ్ ద్వారా శ్రావ్య గర్భం దాల్చడం, అది కూడా కవల పిల్లలు అని తెలిసి ఈ దంపతుల ఆనందానికి హద్దే లేకపోయింది. 8 నెలల గర్భంతో శ్రావ్య డెలివరీకి సిద్ధమవుతూ ఇద్దరు తమ భవిష్యత్తు కోసం ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. అయితే నవంబర్ 16 రాత్రి శ్రావ్యకు సడన్గా తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే ఆమెను అత్తాపూర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తెలిసిన విషయం మాత్రం భరించలేనిది. కవలలు గర్భంలోనే మృతి చెందారు అని డాక్టర్లు తెలిపారు. ఈ షాక్ తట్టుకోలేక శ్రావ్య స్పృహ తప్పింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను గుడిమల్కాపూర్లోని మరో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ కొత్త జీవితం ఆరంభించాల్సిన ఆ తల్లి కూడా అమాయకంగా లోకానైతే విడిచిపెట్టిపోయింది. భార్య మృతి, కవల పిల్లలు లేరన్న నిజం విజయ్ సహించలేకపోయాడు. జీవితాంతం ప్రేమించిన భార్య లేకుండా, తాను ఎంతో వేచి చూసిన పిల్లలు లేకుండా ముందుకు వెళ్లలేనన్న భావనతో తను ఇంట్లోనే ఉరివేసుకొని విజయ్ కూడా ప్రాణాలు తీసుకున్నాడు. కొన్ని గంటల్లోనే 4 ప్రాణాలు, ఎన్నో కలలు, ఎన్నో ఆశలు ఇలా ఒక్కసారిగా ఆగిపోయాయి. నిన్నటి వరకు నవ్వులతో నిండిన ఇల్లు నేడు కన్నీటి వాతావరణంగా మారిపోయింది.